أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుతుబాలో హజరత్ కఅబ్ బిన్ మాలిక్ ఇతర అనుచరులు తబూకు యుద్ధంలో వెనుకబడి ఉండటం, దానిపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసంతృప్తి గురించి ప్రస్తావించబడింది. ఈ విషయంలో హజరత్ ముస్లిహ్ మౌఊద్ రజియల్లాహు అన్హు కూడా ప్రసంగిస్తూ దీనిని గురించి జమాతునకు కూడా ఉపదేశించారు. ఆయన ఇట్లనిరి, ఈ యుద్ధంలో 3 విశ్వాసులు కూడా పాల్గొనలేదని హదీసులలో ఉంది. వారిలో ఒకరి సుదీర్ఘ వివరణ హదీసులలో గలదు. ఆయన ఇట్లనిరి, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చిన తర్వాత ఆయన వద్దకు చేరుకున్నప్పుడు వెనుకబడి ఉన్న వారిలో ఇంకా ఎవరైనా వచ్చారా లేక రాలేదా అని వారు క్షమాపణ అడగడానికి ఏ పద్ధతిని అనుసరించారు, వారితో ఎలా వ్యవహరించారని నేను ప్రజలను అడిగాను. అందుకు వారు ప్రజలు రాగానే క్షమాపణలు అడుగుతున్నారని, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా క్షమాపణ కోసం దుఆ చేయండని చెబుతున్నారని, దానికి ఆయన వారికి దుఆ చేస్తున్నారని చెప్పారు. ఆ అనుచరుడు హజరత్ కఅబ్కు నేను కూడా ఏదైనా సాకు చెప్పి మందలింపు నుండి తప్పించుకుందామనే ఆలోచన వచ్చింది. కానీ తరువాత ఆయనకు ఇంకో ఆలోచన వచ్చింది. ఆయన అనుచరులను ఎవరెవరు వచ్చారని అడిగారు. వారు పేర్లు చెప్పారు. వారంతా దాంభికులు. కేవలం 2 విశ్వాసుల పేర్లు మాత్రమే వారు చెప్పారు. వారు ఎలాంటి సాకు చెప్పలేదని, తమ తప్పును అంగీకరించారని తెలిపారు. అప్పుడు నేను నా మనసులో, నేను దాంభికులలో ఎందుకు చేరాలి? నిజమైన సాకులనబడని సాకులు చెప్పడానికి బదులుగా తప్పు జరిగింది, మీకు ఇష్టం వచ్చినట్లు నాతో వ్యవహరించండని స్పష్టంగా చెప్పడమే మంచిదని అనుకున్నాను. ఈ ఆలోచన వచ్చిన తర్వాత నేను నేరాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. ఈ విధంగా అల్లాహ్ తఆలా నన్ను దాంభికులలో చేరకుండా రక్షించాడు. నేను వెళ్ళి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో స్పష్టంగా నేను సోమరితనం, నిర్లక్ష్యం వల్లనే యుద్ధంలో పాల్గొనలేదు, నిజమైన సాకు ఏమీ లేదని చెప్పాను. దీనిపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విషయంపై అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు మీతో సంబంధాలు తెంచుకోబడతాయని అన్నారు. ఈ అనుచరుని పేరు కఅబ్ బిన్ మాలిక్. ఈ ఆజ్ఞ వలన తమకు చాలా కష్టం కలిగిందని ఆయన వివరించారు. ఎందుకంటే మదీనాలో ఉన్న వారంతా ముస్లింలే. దాంభికులలో కూడా ఎవరికీ వారితో మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఈ వివరణంతా సంక్షిప్తంగా చెప్పాను. వివరాలు గత ఖుత్బాలో వివరించాను. ఆయన ఖుత్బాలో ఈ విషయాన్ని ఇట్లు వివరించారు. ఆ తర్వాత నేను చెప్పినట్లుగా దీనిని గురించి హజరత్ ముస్లిహ్ మౌద్ రజియల్లాహు అన్హు జమాత్కు ఉపదేశించారు కూడా. హజరత్ ముస్లిహ్ మౌద్ ఇలా అన్నారు, ఇక్కడ అనగా కాదియాన్లో నేను చూసినదేమనగా ఇది 1936వ నాటి విషయం. ఎవరితోనైతే మాట్లాడడం నిషేధించబడిందో, అంటే ఎవరికి శిక్ష ఇవ్వబడిందో, వారు కూడా అహ్మదీల ఇళ్లకు, కాలనీలకు వెళుతున్నారు. కాలనీ వాసులు నిద్రపోతున్నారో ఏమో వారికి తెలియడం లేదు. ఇక్కడి కొంతమంది అహ్మదీలు పాములను పెంచుతున్నారు. కానీ ఆ పాములు దేవుణ్ణి, అతని ప్రవక్తను,
ఖలీఫాను కాటేయలేవని వారు గుర్తుంచుకోవాలి. అవి తమను పెంచేవారినే కాటేస్తాయి. అల్లాహ్ దయ వలన మేము సురక్షితంగా ఉన్నాము. ఎందుకంటే అల్లాహ్ తన రక్షణలో తీసుకున్న వారిని ఎవరు కాటేయగలరు? అవి ఎవరిని కాటేయగలవో వారినే కాటేస్తాయి. విచారకరం ఏమిటంటే వారు చూస్తూ కూడా ఈ సర్పాల కదలికలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కాలంలో కొన్ని కుట్రలు తలెత్తాయి. దాని కారణంగానే ఆయన ముస్లిం మౌద్ ఈ మాటలు చెప్పవలసి వచ్చింది. సారాంశం ఏమిటంటే మదీనాలో ఏ దాంభికుడు కూడా వారితో మాట్లాడడానికి సాహసించలేకపోయాడు. కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు వివరిస్తూ, ఆ ఆజ్ఞ వెలువడిన కొద్ది రోజుల తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ముగ్గురి భార్య పిల్లలు కూడా వారి నుండి విడిపోవాలని దూరముండాలని ఆజ్ఞాపించినట్లు తెలిసింది. మా ముగ్గురిలో ఒక అనుచరుడు వృద్ధులు ఆయన భార్య దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి, ఓ అల్లాహ్ ప్రవక్త, నా భర్త ఇప్పటికే చనిపోయిన వాడిలా ఉన్నారు. ఆయన సరిగ్గా తినరు, పడుకోరు. పైగా వృద్ధాప్యం కారణంగా ఆయనకు నిరంతరం సహాయం అవసరం. భార్యాభర్తల సంబంధాలకు ఆయన ఇప్పటికే అర్హులు కారు. మీరు అనుమతిస్తే నేను ఆయనకు తినడానికి తాగడానికి సహాయం చేయగలనని విన్నవించుకుంది. అందుకు ఆయన సరే, అంతవరకు అనుమతి ఉందని చెప్పారు. దీనిపై హజరత్ కాబిలా అన్నారు, నేను కూడా నా కోసం ఇలాంటి అనుమతి పొందడానికి ఎందుకు ప్రయత్నించకూడదని నాకు అనిపించింది. కానీ తరువాత ఆయన వృద్ధులు, నేను యువకుడిని, నేనిలా చేయడం సరికాదని అనుకున్నాను. దానిపై నేను నా భార్యతో, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు జవాబివ్వకుండా ఉన్నచో బాగుండదని చెప్పాను. నాతో మరొకరు ఎవరైనా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ, దయ కారణంగా నా బాధను చూసి ఆయనకు తప్పకుండా దయ కలుగుతుందని నాకు అనిపించింది. అందుకే నేను ఆయన సభకు వెళ్ళి గట్టిగా అస్సలాము అలైకుం అని పలికేవాడిని. ఆ తర్వాత ఆయన పెదవులు కదులుతున్నాయో లేదో చూసేవాడిని. కానీ ఆయన జవాబిచ్చేవారు కాదు. నేను కంగారుగా లేచి వచ్చి, ఆయన పెదవులు కదిలి ఉంటాయి కానీ నేను చూడలేకపోయానని అనుకునేవాడిని. అందుకే అప్పుడు సభ నుండి లేచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి గట్టిగా అస్సలాము అలైకుం అని పలికి మళ్ళీ పెదవుల వైపు చూసేవాడిని. మళ్ళీ లేచి వచ్చేవాడిని, మళ్ళీ వెళ్ళేవాడిని. కానీ ఆయన జవాబిచ్చేవారు కాదు. అవును, అప్పుడప్పుడు పక్క చూపులతో నా వైపు చూసేవారు. వారు కాబింకా ఇలా చెప్పారు, చాలా రోజులు గడిచిన తర్వాత నేను నా చిన్నాన్న కొడుకు వద్దకు వెళ్ళాను. ఆయనతోనే నేను ఎప్పుడూ కలిసి తినేవాడిని, తాగేవాడిని, ఉండేవాడిని. ఆయన తన తోటలో పని చేసుకుంటున్నారు. నేను ఆయనతో, ఓ సోదరా, నువ్వు నా రహస్య స్నేహితుడివి. మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉన్నాం. మన రహస్యం ఏదీ ఒకరికొకరు దాచింది లేదు. నేను నిజమైన ముస్లింలని, నాలో కపటత్వపు జాడ లేదని నీకు బాగా తెలుసు. నేను ఈరోజు కంగారుగా నీ వద్దకు వచ్చి, నేను దాంభికుడినా అని అడగడానికి వచ్చాను. చెప్పు అని అడిగాను. అయితే ఆయన ఏమీ జవాబివ్వలేదు. కేవలం ఆకాశం వైపు చూశారు. దాని అర్థం దేవుడికి ఆయన ప్రవక్తకే బాగా తెలుసని. అలాంటి సోదరుడు, నా రహస్య స్నేహితుడు నాకు ఈ జవాబిచ్చినప్పుడు భూమి నాపై ఇరుకైపోయిందని నేను భావించాను. నేను కలవరపడి బయటకి వచ్చి పిచ్చివాడిలా నగరం వైపు నడవడం మొదలుపెట్టాను. నగరం దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నువ్వు ఫలానా వ్యక్తివా అని అడిగాడు. అవునని నేను చెప్పాను. అప్పుడు ఆయన నాకు ఒక లేఖ ఇచ్చి, ఇది ఫలానా రాజు పంపింది అని చెప్పాడు. ఈ రాజు అరబ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ రాజు. రోమన్ సామ్రాజ్యం అధీనంలో ఉండేవాడు. నేను దానిని తెరిచి చదివితే అందులో ఇలా రాసి ఉంది, మీరు అరబ్ దేశపు నాయకులని, మీకు గౌరవం ఇవ్వవలసిన చోట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని అనుమానించారని మాకు తెలిసింది. మీరు నా వద్దకు వస్తే నేను మీకు తగిన విధంగా మర్యాద చేస్తాను. మాలిక్ ఇంకా ఇలా తెలిపారు, నా సోదరుడు చిన్నాన్న కొడుకు నాకు తోటలో ఇచ్చిన జవాబు వలన నా మనస్సు విపరీతంగా కలవరపడింది. అప్పటికే ఆందోళనలో ఉన్నాను. ఆ లేఖ చూసి నాకు స్తంభించిపోయిన స్థితి ఏర్పడింది. నేను, ఇది శైతాన్ ఆఖరి దాడి, చివరి దాడి, నా అడుగులు తడబడకూడదని ఆలోచించి ఆ దూతతో నా వెనుక రా అని చెప్పాను. ఒకచోట ఒక వ్యక్తి
కొలిమి వెలిగిస్తున్నాడు. నేను ఆ లేఖను ముక్కలు ముక్కలు చేసి అందులో వేశాను. ఆ దూతతో, నీ రాజుతో దీనికి ఇదే సమాధానమని చెప్పు అని అన్నాను. ఇవి వారి పరీక్ష, కష్టాల చివరి ఘడియలు. చివరకు అల్లాహ్ తఆలా దయ చూపాడు. వారి తప్పును క్షమించమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశాడు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు మరొక చోట ఇలా ఉపదేశిస్తున్నారు. కాబ్ బిన్ మాలిక్ గారి సంఘటన ఎంతటి పాఠాన్ని నేర్పుతుందో చూడండి. ఆయన అన్ని యుద్ధాల్లోనూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నారు. మక్కా విజయంలో కూడా వారితోనే ఉండిరి. కానీ తబూక్ యుద్ధంలో సోమరితనం వల్ల వెనుకబడిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంత కఠినమైన శిక్ష విధించారంటే వారికి సలాం కూడా చెప్పేవారు కాదు. ముస్లింలందరినీ వారితో మాట్లాడకుండా ఆపేశారు. చివరికి వారి భార్యను కూడా దూరం చేశారు. ఇలాంటి స్థితిలోనే గస్సాన్ రాజు దూత వారి వద్దకు ఒక లేఖ తీసుకువచ్చాడు. అందులో, నీ నాయకుడు నీకు విలువ ఇవ్వలేదు, నువ్వు నా వద్దకు వచ్చేయి అని రాసి ఉంది. ఆయన కాబ్ బిన్ మాలిక్ది శైతాన్ చివరి దాడని చెప్పి ఆ లేఖను కొలిమిలో పడవేశారు. దూతతో ఈ సందేశాన్ని మీ రాజుకు తెలియజేయని చెప్పారు. అయితే హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు. ఈ రోజుల్లో కొందరున్నారు జమాతులో. అప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఎవరినైనా ఏదైనా ప్రశ్నించినా లేదా వివరణ అడిగినా వారు మా సేవలను పట్టించుకోలేదు, మాకు విలువ ఇవ్వలేదని అంటారు. నిర్వహణ అనేది వేరు, పనిచేయడం అనేది వేరని గుర్తుంచుకోవాలి. నిర్వహణను సక్రమంగా ఉంచడానికి తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. అందుచేత మీరు దేవుడి ఆజ్ఞకు లోబడి ధర్మం కోసం శైతాన్ను తరిమికొట్టే విధంగా ప్రయత్నాలు చేయండి. కానీ మీ పొగడ్తల కోసం మాత్రం ఆ పనులు చేయకండి. పని చేసిన తర్వాత మా తప్పుల గురించి మమ్మల్ని ప్రశ్నించకూడదని అనుకోవద్దు. దేవుడిపై మేలు చేసినట్లు చూపకండి. మేలు చేసి దాన్ని చెప్పుకొని బాధపెట్టే పద్ధతిని అనుసరించకండి. అన్ని మార్గాల ద్వారా ఇస్లాంకు సేవ చేయండి. మేలు చేయవద్దు, సేవ చేయండి. దేవుణ్ణి సంతోషపరచడానికి ఇదే సరైన ఉద్దేశం అయి ఉండాలి. ఇది ఖిలాఫత్ ఆరంభ ఖుత్బాలలో ఒక భాగం. మొదటి భాగం 1936 నాటిది. తబూకు యుద్ధయాత్ర ఎంతటి జ్ఞానం, దీవెనలతో కూడిన యాత్రగా నిరూపితమైందంటే యావత్ అరబ్ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం నెలకొంది. కొద్ది కాలంలోనే యావత్ అరబులో ఇస్లాం పతాకం ఎగిరింది. ఈ విషయంలో కూడా హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు. తబూకు నుండి తిరిగి వచ్చిన తర్వాత తాయిఫ్ ప్రజలు కూడా వచ్చి విధేయతను అంగీకరించారు. అంతకుముందు వారు పోరాడేవారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి ఇస్లామీ ప్రభుత్వంలో చేరడానికి అనుమతి అడిగారు. కొద్ది కాలంలోనే యావత్ అరబ్పై ఇస్లామిక్ జెండా ఎగురవేయబడింది. తిరిగి వచ్చిన తర్వాత ఒక సరియా అనగా చిన్న సైనిక దాడి గురించి కూడా ప్రస్తావన లభిస్తుంది. దీనిని హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ దండయాత్ర అని పిలుస్తారు. ఇది నజరాన్లో ఉన్న బను అబ్దుల్ మదాన్, వీరు బను హారిస్ బిన్ కాబ్ తెగకు చెందినవారు వైపు జరిగింది. అబ్దుల్ మదాన్ పేరు మీదనే ఈ తెగ పిలువబడింది. ఈ బను హారిస్ తెగకు ఇతను పూర్వీకుడు. అతని అసలు పేరు అమర్ బిన్ యజీద్. ఇబ్నె సాద్ గారి కథనం ప్రకారం ఈ సరియా హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు హిజ్రీ 10వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెలలో జరిగింది. అయితే ఇబ్నె హిషాం ప్రకారం ఇది రబీఉల్ ఆఖర్ లేదా జమాదిఉల్ అవ్వల్ నెలలో జరిగింది. సీరతున్ నబీ ఖాతమున్ నబియీన్ అనే పుస్తకంలో హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఖాలిద్ బిన్ వలీద్ గారి నజరాన్ యాత్ర తేదీని హిజ్రీ 10వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ అని పేర్కొన్నారు. ఏది ఏమైనా దీని వివరాలు ఇలా ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖాలిద్ రజల్లాహు అన్హును ఇలా ఆజ్ఞాపించారు. వారు యుద్ధం చేయకముందు ఎవరిపైకి సరియా పంపబడిందో వారికి 3 సార్లు ఇస్లాం ధర్మాన్ని ఆహ్వానించమని ఆదేశించారు. వారు గనుక అంగీకరిస్తే మంచిది, లేకపోతే యుద్ధం చేయమని ఆదేశించారు. అంటే వారు యుద్ధానికి ప్రయత్నించినా మీరు మళ్ళీ 3 సార్లు వారికి ఇస్లాం బోధనలను ఆహ్వానించాలి. అప్పుడు కూడా వారు యుద్ధం చేయాలనుకుంటే సరే, వారితో యుద్ధం చేయవచ్చు. హజరత్ ఖాలిద్ రజల్లాహు అన్హు అలాగే చేశారు. ఆ ప్రజలందరూ ముస్లింలయ్యారు. ఆ విధంగా హజరత్ ఖాలిద్ రజల్లాహు అన్హు వారి మధ్య బస చేశారు. అంటే అక్కడ ప్రచారం మాత్రమే జరిగింది, యుద్ధం జరగలేదు. వారంతా ముస్లింలయ్యారు.
హజరత్ ఖాలిద్ వారి మధ్య నివసించి వారికి పవిత్ర ఖురాన్, ఇస్లాం ధర్మ ఆదేశాలు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి గురించి బోధించడం ప్రారంభించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా హజరత్ ఖాలిద్కు ఇదే ఆజ్ఞాపించారు. దీని తర్వాత హజరత్ ఖాలిద్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది: ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఖాలిద్ బిన్ వలీద్ నుండి అస్సలాము అలైకా యా రసూలల్లా వరహ్మతుల్లాహి వబరకాతు. నేను ఏ దేవుడు తప్ప మరొక ఆరాధ్యుడు లేడో ఆ దేవుడికే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాబాద్, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ మీపై దయ చూపించుగాక. మీరు నన్ను బను హారిస్ వద్దకు పంపారు. 3 రోజుల వరకు వారికి ఇస్లాం ధర్మాన్ని వివరించాము, వారిని ఆహ్వానించాము. అందుకు మీరు ఆజ్ఞాపించారు. వారు ఇస్లాంను స్వీకరిస్తే నేను వారి మధ్య ఉండి వారికి ఇస్లాం నియమాలు, పవిత్ర ఖురాన్, ప్రవక్త సున్నతును నేర్పించాలి. వారు ఇస్లాంను అంగీకరించకపోతే నేను వారితో యుద్ధం చేయాలి. కొన్ని విషయాలు వివరాలలో చెప్పబడవు లేదా వేరే చోట్ల ఇతర విషయాలలో కలిసిపోతాయి. కానీ ఇస్లాం బోధన బలవంతంగా ఇస్లాంను స్వీకరింపజేయడం కాదు. అదే ఉద్దేశం. వారు ఎలాంటి ఒప్పందం చేసుకోకపోయినా లేదా యుద్ధం చేసినా అప్పుడు మాత్రమే వారితో యుద్ధం చేయుటకు మీకు అనుమతి ఉంది. కావున ఖాలిదిలా తెలిపారు: నేను వారి వద్దకు వచ్చాను. మీ ఆదేశాల ప్రకారం 3 రోజుల వరకు వారికి ఇస్లాంను గురించి వివరించి ఆహ్వానించాను. నా అశ్విక దళాలను వారి వద్దకు పంపి, ఓ బను హారిస్, ఇస్లాంను స్వీకరించండి, సురక్షితంగా ఉంటారని చెప్పాను. దీనితో ప్రజలు ఇస్లాంను అంగీకరించారు, యుద్ధం నుండి విరమించుకున్నారు. ప్రచారం జరిగింది. వారు ఇస్లాంను స్వీకరించారు, వారు యుద్ధం నుండి విరమించుకున్నారన్న ఈ వాక్యం ద్వారా కూడా ఇది చాలా స్పష్టమవుతుంది. వారు యుద్ధంలో చొరవ తీసుకోలేదు. ప్రత్యర్థి చొరవ తీసుకోనప్పుడు వీరు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. వారు కేవలం ప్రచారం చేయడానికి వెళ్ళారు. అదే చేశారు. తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ ఇంకా ఇలా రాశారు: ఇప్పుడు నేను వారి మధ్య ఉండి వారికి ధార్మిక ఆజ్ఞలు, నిషేధాల గురించి బోధిస్తున్నాను. దయచేసి మీ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి రాబోయే ఆదేశాల మేరకు నేను వ్యవహరిస్తాను. వస్సలాము అలైక యా రసూలల్లాహి వరహ్మతుల్లాహి వబరకాతు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖాలిద్ లేఖకు ఇలా సమాధానమిచ్చారు: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఖాలిద్ బిన్ వలీదుకు సలాం. నేను ఏ దేవుడు తప్ప మరొక ఆరాధ్యుడు లేడో ఆ దేవుడికే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాబాద్, నీ లేఖ దూతతో సహా మా వద్దకు చేరింది. బను హారిస్ ఇస్లాంను అంగీకరించారని, యుద్ధానికి ముందే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అనే సాక్ష్యం చెప్పారని తెలిసింది. ఇది దేవుడు వారికి ప్రసాదించిన మార్గదర్శకత్వం. కావున వారికి దైవ ప్రతిఫలం, శుభవార్తను అందజేయి. దైవ శిక్ష గురించి భయపెట్టు. నువ్వు వారిలో కొందరిని తీసుకొని మా వద్దకు రమ్ము. వస్సలాము అలైక వరహ్మతుల్లాహి వబరకాతు. హజరత్ ఖాలిద్ ఈ ఆజ్ఞను చూసి బను హారిస్కు చెందిన కొందరిని వెంటబెట్టుకొని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యారు. ఆయన తీసుకువచ్చిన వారి పేర్లు ఇవి: ఖైస్ బిన్ హునైన్, యజీద్ బిన్ అబ్దుల్ మదాన్, యజీద్ బిన్ ముఅజ్జల్, అబ్దుల్లా బిన్ ఖర్రాద్, షద్దాద్ బిన్ అబ్దుల్లా, అమర్ బిన్ అబ్దుల్లా. ఈ ప్రజలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరైనప్పుడు ఆయన వారిని చూసి, వీరెవరు? వీరు భారతీయులారా కనిపిస్తున్నారు అని అన్నారు. అప్పుడు ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు బను హారిస్ తెగకు చెందినవారని విన్నవించబడింది. ఈ ప్రజలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చేసి, మీరు దేవుని ప్రవక్త అని, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యం ఇస్తున్నామని చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, నేను నిస్సందేహంగా ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నానని అన్నారు. తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఎప్పుడు శత్రువుతో పోరాడినా వారిని పారద్రోలేవారు కదా అని అన్నారు. ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. వారిలో ఎవరూ ముందుకు రాలేదు, అంటే మాట్లాడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 2వసారి పునరావృతం చేశారు. అప్పుడు కూడా వారు నిశ్శబ్దంగా ఉన్నారు. వారిలో ఎవరూ ముందుకు రాలేదు, ఎవరూ సమాధానమివ్వలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని 3వసారి కూడా పునరావృతం చేశారు. అయినను వారిలో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4వసారి కూడా, మీరు ఎప్పుడు శత్రువుతో పోరాడినా వారిని పారద్రోలేవారు కదా అని అన్నారు. అంటే మిమ్మల్ని మీరు చాలా శక్తిమంతులుగా భావించేవారని ఉద్దేశం. ఆ సమయంలో యజీద్ బిన్ అబ్దుల్ మదాన్ ఇట్లు విన్నవించాడు: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవును, మేము ఇతరులతో పోరాడినప్పుడు వారిని పారద్రోలే వారమే. ఆయన కూడా 4 సార్లు ఇదే విషయాన్ని విన్నవించాడు. అంటే మేము గొప్ప యుద్ధవీరులం, ధైర్యవంతులం అని. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఇస్లాంను అంగీకరించారని ఖాలిద్ నాకు రాసి ఉండకపోతే నేను మీ తలలను మీ పాదాల కింద పడేసేవాడిని అని అన్నారు. యజీద్ బిన్ అబ్దుల్ మదాన్ ఇట్లు విన్నవించాడు: మేము మీ సల్లల్లాహు అలైహి వసల్లంకి లేదా ఖాలిద్కి కృతజ్ఞులం కాదు. కొత్తగా ఇస్లాం స్వీకరించిన వ్యక్తి ఇలా అంటున్నాడు: మేము మీకు కృతజ్ఞులం కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అయితే ఎవరికి కృతజ్ఞులు అని అడిగారు. అప్పుడు అతడిలా విన్నవించాడు: ఓ దైవ ప్రవక్త, మీరు మాకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి కారణమైన దేవుడికే మేము కృతజ్ఞులం. దానికి అతను చాలా మంచి సమాధానమిచ్చాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు సత్యం చెబుతున్నారని అన్నారు. తర్వాత ఆయన, మీరు అజ్ఞానపు కాలంలో మీ శత్రువులపై ఏ కారణం చేత విజయం సాధించేవారని అడిగారు. అప్పుడు వారిలా విన్నవించారు: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము కలిసి కట్టుగా శత్రువుతో పోరాడేవాళ్ళం. వారు ఏమనుకున్నారంటే, మేము ఒక్కటై పోరాడితే ఏమైనా సరే విజయం మాకే దక్కుతుంది, మమ్మల్ని ఎవరూ జయించలేరు. ఇస్లాం వచ్చినప్పుడు ఇస్లాం అన్ని తెగలను ఏకం చేసింది. వివిధ తెగలు కూడా ఒకే ఆత్మగా మారాయి. అప్పుడు వారికి అర్థమైంది, ఈ ప్రజలు కూడా ఒక్కటయ్యారు, మేము వారితో యుద్ధం చేయకపోవడమే మంచిది. అంతేకాక యుద్ధం చేయకపోవడమే కాదు, ఇస్లాంను కూడా స్వీకరించడం మంచిది, ఎందుకంటే ఇదే సత్యమైన మతం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కైస్ బిన్ హుసైన్కు బను హారిస్ తెగకు అమీర్గా నియమించారు. షవ్వాల్ నెలాఖరున లేదా జుల్ ఖాదా ప్రారంభంలో వారిని పంపించి వేశారు. ఆ ప్రజలు తమ తెగకు చేరుకున్న 4 నెలల తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి యుద్ధం గజ్వా తబూక్. ఆయన పంపిన చివరి సైన్యం లేదా సరియా ఉసామా సైన్యం, లష్కరే ఉసామా. వివరాలు హజరత్ ఉసామా గారి ప్రస్తావనలో, హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హు గారి ప్రస్తావనలో ఇంతకు ముందే చెప్పబడ్డాయి. ఆయనను సంక్షిప్తంగా కొంత నేపథ్యాన్ని ఇక్కడ వివరిస్తాను. బుఖారీలో ఉన్న కథనం హజరత్ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి నుండి ఉల్లేఖించబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు హజరత్ జైద్, హజరత్ జాఫర్, హజరత్ అబ్దుల్లా బిన్ రవాహాల మరణ వార్తను, ఆ వార్త ప్రజలకు చేరకముందే తెలియజేశారు. ఆయన ఇలా అన్నారు: జైద్ పతాకంను తీసుకున్నారు. ఉసామా సైన్యం కంటే ముందు ఒక సైన్యం వెళ్ళింది, జెండాను తీసుకున్నారు, ఆయన అమరుడయ్యారు. తర్వాత జాఫర్ పట్టుకున్నారు, ఆయన కూడా అమరుడయ్యారు. తర్వాత ఇబ్న్ రవాహా జెండాను పట్టుకున్నారు, ఆయన కూడా అమరుడయ్యారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కండ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. చివరికి అల్లాహ్ ఖడ్గాలలో ఒక ఖడ్గమైన ఖాలిద్ బిన్ వలీద్ జెండాను పట్టుకున్నారు. అల్లాహ్ వారికి ఆ శత్రువులపై విజయం ప్రసాదించాడు. హజ్జతుల్ విదా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర మదీనాకు చేరుకున్నప్పుడు దక్షిణ ప్రాంతం నుండి మదీనా ప్రజలకు ఏ శత్రువు నుండి కూడా భయం మిగిలి లేదు. కానీ ఉత్తరం వైపు నుండి, రోమన్ల వైపు నుండి మాత్రం ఇంకా భయం ఉండేది. ఎందుకంటే ఆ క్రైస్తవులు తమ శక్తిపై ఇంకా పెద్ద అహంకారాన్ని కలిగి ఉండేవారు. అందువలన ఏ సమయంలోనైనా వారి వైపు నుండి దాడి జరగవచ్చు. అంతేకాక మౌతా యుద్ధంలో అమరులైన వారికి ప్రతీకారం కూడా మిగిలి ఉంది. అందుకే ఈ యుద్ధంలో హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ గారి నైపుణ్యం కారణంగానే ముస్లింల సైన్యం మదీనాకు తిరిగి రాగలిగింది. హజ్ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చి ఎక్కువ రోజులు గడవక ముందే కొన్ని రోజుల తర్వాత హజరత్ ఉసామా బిన్ జైద్ నాయకత్వంలో సిరియాపై దాడి చేయమని సైన్యానికి ఆదేశించారు. ఉసామా సైన్యం తయారీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి 2 రోజుల ముందు శనివారం పూర్తయింది. దాని ప్రారంభం ఆయన అనారోగ్యానికి ముందు జరిగింది. ఆయన సఫర్ నెలాఖరున రోమన్లతో యుద్ధానికి సిద్ధం కావాలని ఆజ్ఞాపించారు. హజరత్ ఉసామాను పిలిచి, మీ తండ్రి అమరుడైన స్థలం వైపు
బయలుదేరండని అన్నారు. హజరత్ జైద్ రజల్లాహు అన్హును మొదటి యుద్ధంలో ఎక్కడనైతే చంపారో అక్కడికి వెళ్ళాలని ఆదేశించారు. వారిని అనగా శత్రువులను గుర్రాలతో తొక్కించండి, ఈ సైన్యానికి నేను నిన్ను అమీర్గా నియమించానని అన్నారు. మరొక కథనంలో ఇట్లుంది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బల్కా దారూంలను గుర్రాల ద్వారా తొక్కించండి అన్నారు. బల్కా అనేది సిరియా దేశంలో దమస్కస్ వాది అల్ ఖురా మధ్య ఉన్న ఒక ప్రాంతం. దారూమ్ అనేది ఈజిప్ట్ వెళ్లే మార్గంలో పాలస్తీనాలో గాజా తర్వాత ఉన్న ఒక స్థలం. సిరియా దేశం వైపు బయలుదేరాలని ఆజ్ఞాపిస్తూ ఆయన ఇంకా ఇలా అన్నారు: ఉదయం కాగానే అహ్లే అబ్నా మీద దాడి చేయండి. అబ్నా అనేది సిరియాలో బల్కా వైపు ఉన్న ఒక స్థలం పేరు. ఆయన ఇంకా ఇలా అన్నారు: వేగంగా ప్రయాణం చేయండి, వారికి సమాచారం చేరేలోపే మీరు అక్కడికి చేరుకోవాలి. అల్లాహ్ గనుక మీకు విజయాన్ని ప్రసాదిస్తే అక్కడ తక్కువ సమయం మాత్రమే ఉండండి. మీతో దారి చూపే వారిని తీసుకువెళ్ళండి, గూఢచారులను మీకంటే ముందు పంపించండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉసామా కోసం తన చేతితో ఒక జెండాను కట్టి ఇచ్చారు. తర్వాత అల్లాహ్ నామంతో అతని మార్గంలో జిహాద్ చేయండి, అల్లాహ్ను తిరస్కరించిన వారితో పోరాడండి, మోసం చేయవద్దు, పిల్లలను స్త్రీలను చంపవద్దు, శత్రువుతో పోరాడాలని ఆశించవద్దు. శత్రువు దాడి చేస్తే తిరిగి దాడి చేయాలి, కానీ మీరు శత్రువుతో పోరాడాలని ఆశించవద్దు అనే ఈ వాక్యం కూడా శత్రువు ప్రమాదాన్ని ఎదుర్కొనడం వైపు సూచిస్తుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు: నిస్సందేహంగా మీకు తెలియదు, బహుశా దీని కారణంగా మీరు పరీక్షించబడవచ్చు. కానీ మీరు ఇలా చెప్పండి: ఓ అల్లాహ్, నువ్వు కోరుకున్న విధంగా వారికి వ్యతిరేకంగా మాకు సరిపోతావు. వారి యుద్ధాన్ని మా నుండి దూరం చెయ్యి. యుద్ధం అవసరం లేకపోతే యుద్ధం జరగకుండా ఆపాలి అనే ప్రార్థనను కూడా నేర్పించారు. ఆయనను వారిని మీరు ఎదుర్కోవలసి వస్తే వారు గుంపుగా చేరి అల్లరి చేసిన మీరు మాత్రం గౌరవంగా నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత నిశ్శబ్దంగా గౌరవంగా యుద్ధం చేయండి. మీరు ఒకరితో ఒకరు పోరాడవద్దు. అలా చేస్తే మీరు పిరికివారవుతారు. మీ ప్రభావం, భయం పోతాయి. మీలో ఐక్యతను సృష్టించండి. మీరు ఇలా చెప్పారు: ఓ అల్లాహ్, మేము నీ సేవకులం, వారు కూడా నీ సేవకులే. నీ ఆధిపత్యంలో మా నుదుటి వారి నుదుటి ఉన్నాయి. నువ్వే వారి నుండి మాకు సరిపోగలవు. స్వర్గం ఖడ్గముల నీడ కింద ఉందని తెలుసుకోండి. హజరత్ ఉసామా రజల్లాహు అన్హు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతితో కట్టిన జెండాను తీసుకుని బయలుదేరారు. దానిని హజరత్ బురైదా బిన్ హసీబ్కు అప్పగించారు. జురుఫ్ అనే ప్రదేశంలో సైన్యాన్ని సేకరించారు. జురుఫ్ మదీనా నుండి 3 మైళ్ళ ఉత్తరాన ఉన్న ఒక స్థలం. ముహాజిరీన్ అన్సార్లలోని గౌరవనీయులైన వ్యక్తులు ఎవరూ మిగలకుండా అందరినీ ఈ యుద్ధం కోసం పిలువబడింది. వారిలో హజరత్ అబూ బకర్, హజరత్ ఉమర్, హజరత్ అబూ ఉబైదా బిన్ జర్రా, హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్, హజరత్ సయీద్ బిన్ జైద్, హజరత్ ఖతాదా బిన్ నోమాన్, హజరత్ సల్బా బిన్ అస్లం కూడా ఉన్నారు. అందరినీ హజరత్ ఉసామా గారి అధీనంలో ఉంచారు. కొంతమంది ప్రజలు ఇట్లు మాట్లాడడం ప్రారంభించారు: ఈ అబ్బాయిని అత్యంత మొదటి ముహాజిరీన్పై అమీర్గా నియమించారు. వీరిలో గొప్ప గొప్ప అనుచరులున్నారు. వారికి ఒక అబ్బాయిని అమీర్ చేశారు. ఈ విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరింది. ఆయన దీనిపై తీవ్రంగా ఆగ్రహించారు. ఆయన తన తలకు రుమాలు కట్టుకొని ఒక చెద్దరు కప్పుకొని ఉన్నారు. ఆయన వేదిక పైకి ఎక్కి అల్లాహ్ను స్తుతించారు. తరువాత ఇలా అన్నారు: ఓ ప్రజలారా, ఉసామాను అమీర్గా నియమించడం గురించి మీలో కొందరి మాటలు నాకు చేరాయి. మీరు ఉసామాను అమీర్గా నియమించడంపై అభ్యంతరం చెబితే, దీనికి ముందు మీరు అతని తండ్రిని అమీర్గా నియమించినప్పుడు కూడా అభ్యంతరం చెప్పారు. అల్లాహ్ సాక్షిగా ఆయన కూడా నాయకత్వానికి అర్హుడే. దాని తర్వాత ఆయన కుమారుడు కూడా నాయకత్వానికి అర్హుడే. ఆయన అనగా ఉసామా తండ్రి నాకు అత్యంత ప్రియమైన వారిలో ఒకరు. నిస్సందేహంగా ఈ ఇద్దరి గురించి ప్రతి రకమైన మంచి భద్రతను ఆశించవచ్చు. కావున మీరు ఇతనికి మంచి సలహా ఇవ్వండి, ఎందుకంటే ఇతను మీలోని ఉత్తమమైన వ్యక్తులలో ఒకడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వీడుకోలు తీసుకున్న ముస్లింలు హజరత్ ఉసామా నాయకత్వములో బయలుదేరుతున్న సైన్యంలో చేరడానికి జుర్ఫ్ స్థలానికి వెళ్ళిపోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యం పెరిగింది, కానీ ఆయన ఉసామా సైన్యాన్ని పంపమని నిరంతరం నొక్కి చెప్పేవారు. అది తప్పకుండా వెళ్ళాలని ఆదేశించేవారు. ఆదివారం నాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నొప్పి మరింత పెరిగింది. హజరత్ ఉసామా రజిల్లాహు అన్హు సైన్యం నుండి తిరిగి వచ్చినప్పుడు మహాప్రవక్త
అపస్మారక స్థితిలో ఉన్నారు. నొప్పి తీవ్రమైనప్పుడు ఉసామాకు సమాచారం అందింది. ఆయన తిరిగి వచ్చారు. ఆ రోజు ప్రజలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మందు అందించారు. హజరత్ ఉసామా రజల్లాహు అన్హు తల వంచి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ముద్దు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడలేకపోయారు. కానీ తన 2 చేతులను ఆకాశం వైపు పైకెత్తి హజరత్ ఉసామా రజల్లాహు అన్హు తలపై ఉంచారు. హజరత్ ఉసామా రజల్లాహు అన్హు ఇలా అంటారు: ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. హజరత్ ఉసామా సైన్యం వైపు తిరిగి వెళ్ళిపోయారు. సోమవారం నాడు హజరత్ ఉసామా రజల్లాహు అన్హు మళ్ళీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయనకు కాస్త ఉపశమనం లభించింది. ఆయన ఉసామాతో అల్లాహ్ దీవెనతో బయలుదేరండని అన్నారు. హజరత్ ఉసామా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వీడ్కోలు తీసుకుని తన సైన్యం వైపు బయలుదేరి ప్రజలకు ప్రయాణం చేయమని ఆజ్ఞాపించారు. ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో వారి తల్లి అయిన హజరత్ ఉమ్మె ఐమన్ రజల్లాహు అన్హా వైపు నుండి ఒక వ్యక్తి వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆఖరి సమయం సమీపించిందని సందేశం ఇచ్చాడు. దీనితో హజరత్ ఉసామా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హాజరయ్యారు. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు, హజరత్ అబూ ఉబైదా రజల్లాహు అన్హు కూడా ఆయనతో ఉన్నారు. ఆయననప్పుడు నిర్జీవ స్థితిలో చూశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన పరమపదించారు. దాని కారణంగా ముస్లింల సైన్యం జుర్ఫ్ స్థలం నుండి మదీనాకు తిరిగి వచ్చింది. హజరత్ బురైదా బిన్ హసీబ్ రజల్లాహు అన్హు, హజరత్ ఉసామా రజల్లాహు అన్హు జెండాను తీసుకువచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారం వద్ద నాటారు. ఒక కథనం ప్రకారం హజరత్ ఉసామా సైన్యం జూ ఖషబ్లో ఉన్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు. జూ ఖషబ్ అనే ప్రాంతం కూడా మదీనా నుండి ఒక రాత్రి ప్రయాణ దూరంలో సిరియా మార్గంలో ఉన్న ఒక లోయ. ఏదేమైనా ఈ ప్రజలు తిరిగి వచ్చారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత హజరత్ అబూ బకర్ రజల్లాహు అన్హు గారిని బయత్ ప్రమాణం చేసినప్పుడు హజరత్ అబూ బకర్ రజల్లాహు అన్హు జెండాను తీసుకుని ఉసామా ఇంటికి వెళ్ళమని హజరత్ బరీదా బిన్ హసీబ్ను ఆజ్ఞాపించారు. తద్వారా వారు తమ లక్ష్యం కోసం బయలుదేరాలని ఆదేశించారు. హజరత్ బరీదా జెండాను సైన్యపు మొదటి స్థలానికి తీసుకువచ్చారు. ఈ సైన్యం సంఖ్య 3000గా చెప్పబడింది. వీరిలో 1000 మంది అశ్విక దళాలు ఉన్నారు. మరొక కథనం ప్రకారం హజరత్ ఉసామా బిన్ జైద్ రజల్లాహు అన్హు 700 మందితో సిరియా వైపు పంపబడ్డారు. ఒక కథనంలో ఇట్లు కూడా ఉంది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన 2వ రోజు హజరత్ అబూ బకర్ ఇట్లు ప్రకటన చేయించారు: ఉసామా దండయాత్ర పూర్తవుతుంది. ఉసామా సైన్యంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా మదీనాలో మిగిలిపోకూడదు. వారందరూ వెళ్లి జుర్ఫ్లో ఉన్న సైన్యంలో చేరాలి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఇలా వివరిస్తున్నారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించినప్పుడు యావత్ అరబ్ మత భ్రష్టులైంది. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు, హజరత్ అలీ రజల్లాహు అన్హు వంటి ధైర్యవంతులు కూడా ఈ కలహాన్ని చూసి కంగారు పడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి కొద్దిగా ముందు రోమన్ ప్రాంతంపై దాడి చేయడానికి ఒక సైన్యాన్ని సిద్ధం చేశారు. దానికి హజరత్ ఉసామా గారిని అమీర్గా నియమించారు. ఈ సైన్యం బయలుదేరక ముందే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు. ఆయన మరణం తర్వాత అరబ్ మతభ్రష్టతకు గురైనప్పుడు అనుచరులు ఇలా ఆలోచించారు: ఇలాంటి తిరుగుబాటు సమయంలో ఉసామా సైన్యాన్ని రోమన్ ప్రాంతంపై దాడి చేయడానికి పంపితే మదీనాలో వృద్ధులు, పిల్లలు, స్త్రీలు మాత్రమే మిగులుతారు. మదీనాను రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. దీనిపై పెద్ద అనుచరులు ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి హజరత్ అబూ బకర్ రజల్లాహు అన్హు గారి సేవలో హాజరై ఈ తిరుగుబాటు తగ్గే వరకు సైన్యాన్ని ఆపివేయమని అభ్యర్థించారు. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు, ఇతర పెద్ద అనుచరులు ఆయన వద్దకు వచ్చి ఈ అభ్యర్థనను సమర్పించారు. హజరత్ అబూ బకర్ రజల్లాహు అన్హు ఈ మాట విన్నప్పుడు ఆయన అత్యంత కోపంతో ఆ ప్రతినిధి బృందానికి ఇలా సమాధానమిచ్చారు: మీరు కోరుకుంటున్నదేమిటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత అబూ కహాఫా కొడుకు మొట్టమొదటి పనిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపమని ఆజ్ఞాపించిన సైన్యాన్ని ఆపివేయాలా? అనంతరం ఆయన ఇలా అన్నారు: దేవుణ్ణి ప్రమాణంగా శత్రువుల సైన్యాలు మదీనాలోకి చొరబడి కుక్కలు ముస్లిం స్త్రీల శవాలను లాక్కెళ్లినా నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపాలని నిర్ణయించిన ఈ సైన్యాన్ని ఆపను. హజరత్ అబూ బకర్ రజల్లాహు అన్హులో ఈ ధైర్యం, తెగువ కలవడానికి కారణం
అనగా ఏమిటి? దేవుడు ఇలా చెప్పాడు, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వల్లదీన మాహు అషిద్దాउ అలల్ కుఫార్. ముహమ్మద్ దేవుని ప్రవక్త. ఆయనతో ఉన్న వారు అవిశ్వాసుల పట్ల కఠినంగా ఉంటారు. సాధారణ తీగకు విద్యుత్తు కలిసినప్పుడు దానిలో గొప్ప శక్తి ఎలా ఉత్పన్నమవుతుందో అదేవిధంగా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సంబంధం పెట్టుకోవడం వలన ఆయనను విశ్వసించిన వారు కూడా అషిద్దాउ అలల్ కుఫార్ అనే పదానికి ఉదాహరణగా మారారు. హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తమ సుందర రచన సిర్రుల్ ఖిలాఫాలో ఉసామా సైన్యం బయలుదేరడం గురించి ఇలా వివరించారు. ఇబ్నె అసీర్ గారు తన చరిత్రలో ఇలా వ్రాశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించినప్పుడు ఆ మరణ వార్త మక్కాకు అక్కడి గవర్నర్ అత్తాబ్ బిన్ ఉసైద్కు చేరినప్పుడు అత్తాబ్ దాక్కున్నారు. మక్కా వణికిపోయింది. అక్కడి నివాసితులు మతభ్రష్టులు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇలా రాశారు, అరబ్ ప్రజలు మతభ్రష్టులైపోయారు. ప్రతి తెగలో నుండి సామాన్య ప్రజలు లేదా ప్రముఖులు మతభ్రష్టులైపోయారు. కపటత్వం బయటపడింది. యూదులు క్రైస్తవులు తమ తలలను పైకెత్తి చూపడం ప్రారంభించారు. అంటే ముస్లిములు ఇప్పుడు బలహీనపడ్డారు, కావున మేము దాడి చేయవచ్చా అని వారు ఆలోచిస్తున్నారు. దైవ ప్రవక్త మరణం కారణంగా ముస్లింల సంఖ్య తక్కువగా ఉండడం, శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ముస్లింల పరిస్థితి వర్షం పడిన రాత్రిలో గొర్రెలు మేకల వలె అయ్యింది. అంటే తడిసిపోయి కదలడానికి కూడా శక్తి లేకుండా అయ్యారు. దీనిపై ప్రజలు హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హుతో, ఈ ప్రజలు ఉసామా సైన్యాన్ని మాత్రమే ముస్లింల సైన్యంగా భావిస్తున్నారు. మీరు చూస్తున్నట్లుగా అరబ్బులు మీపై తిరుగుబాటు చేశారు. కావున ముస్లింల ఈ సమూహాన్ని మీరు మీ నుండి వేరు చేయడం సమంజసం కాదని అన్నారు. దానికి హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హు కోపంగా వారికి ఇలా సమాధానమిచ్చారు, నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ దేవుడిపై ప్రమాణం, అడవి మృగాలు నన్ను ఎత్తుకుపోతాయని నాకు ఖచ్చితంగా తెలిసినా సరే, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞ ప్రకారం ఉసామా సైన్యాన్ని తప్పకుండా పంపుతాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన నిర్ణయాన్ని నేను రద్దు చేయలేను. సారాంశం ఏమిటంటే, ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను పూర్తిగా నిలబెట్టారు, అమలు చేశారు. హజరత్ ఉసామా సైన్యంలో చేరిన అనుచరులను సైన్యంలో తిరిగి చేరమని ఆజ్ఞాపించారు. ఆయన ఇలా అన్నారు, ఉసామా సైన్యంలో ఇంతకుముందు చేరిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేరమని ఆదేశించిన ప్రతి ఒక్కరూ అస్సలు వెనుకబడి ఉండకూడదు. నేను వారికి వెనుకబడి ఉండడానికి అనుమతి ఇవ్వను. వారు నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చినా తప్పకుండా వెళ్ళాలి. దీనితో ఒక్కరు కూడా వెనుకబడి ఉండలేదు. అంటే అందరూ బయలుదేరారు. హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హు అత్యంత కష్ట సమయంలో కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల పట్ల చూపిన పరిపూర్ణ విధేయతను ఈ వివరణ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదేమైనా హజరత్ అబూబకర్ ఈ సైన్యాన్ని పంపడం గురించి ఇలా వ్రాయబడింది. హజరత్ అబూబకర్ ఆజ్ఞ ప్రకారం ఉసామా సైన్యం జుర్ఫ్ స్థలంలో సమకూడినప్పుడు హజరత్ అబూబకర్ స్వయంగా అక్కడికి విచ్చేశారు. అక్కడ ఆయన సైన్యాన్ని పరిశీలించి క్రమబద్ధీకరించారు. ఈ సందర్భంలో ఈ విషయం కూడా ప్రస్తావించబడింది. హజరత్ అబూబకర్ హజరత్ ఉసామా రజల్లాహు అన్హుతో, మీరు సముచితంగా భావిస్తే హజరత్ ఉమర్ రజల్లాహు అన్హును నా పనులలో సహాయం చేయడానికి వదిలిపెట్టండని అన్నారు. ఎందుకనగా హజరత్ ఉమర్ కూడా ఆ సైన్యంలో ఉండరి. దానికి హజరత్ ఉసామా రజల్లాహు తాలా అన్హు అనుమతించారు. ఈ సంఘటన తర్వాత హజరత్ ఉమర్ హజరత్ ఉసామా రజల్లాహు అన్హును ఎప్పుడు కలిసినా ఖలీఫాగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన్ను ఉద్దేశించి అస్సలాము అలైకుం అయ్యుహల్ అమీర్ అని పలికేవారు. దానికి సమాధానంగా హజరత్ ఉసామా కూడా గఫరల్లాహులకుం అని చెప్పేవారు. హజరత్ అబూబకర్ హజరత్ ఉసామా రజల్లాహు అన్హుకు తన మార్గదర్శకాలతో పాటుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏమీ చేయమని ఆజ్ఞాపించారు, అదంతా చేయండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని కూడా చెప్పారు. యుద్ధం వివరాలు ఇప్పటికే చెప్పబడ్డాయి, కావున దానిని నేను వదిలేస్తున్నాను. ఈ సైన్యం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా విజయం సాధించి తిరిగి వచ్చింది. శత్రువులు చంపబడ్డారు లేదా ఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ యుద్ధంలో ఏ ఒక్క ముస్లింకు కూడా ప్రాణనష్టం జరగలేదు. కథనాల ప్రకారం ఈ సైన్యం 40 నుండి 70 రోజులు బయట ఉన్న తర్వాత మదీనాకు తిరిగి చేరుకుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హుకున్న ప్రేమ కారణంగా
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన చేతితో ముడివేసిన ఉసామా జెండా గురించి, హజరత్ అబూబకర్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన చేతితో వేసిన ఆ జెండా ముడిని అబూ కహాఫా కొడుకు అనగా నేను ఎలా విప్పగలనని అన్నారు. అందువల్ల ఉసామా సైన్యం తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ జెండా ముడి విప్పబడలేదు. ఆ జెండా తర్వాత కూడా హజరత్ ఉసామా ఇంట్లోనే ఉంది. హజరత్ ఉసామా పరమపదించే వరకు అక్కడే ఉంది. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ ఆలి ముహమ్మద్. ఇక్కడికి ఈ యుద్ధాల అనగా గజ్వాల వృత్తాంతం ముగిసింది. భవిష్యత్తులో దైవ ప్రవక్త జీవిత చరిత్రలోని మరికొన్ని అంశాలను పరిశీలించబడును ఇన్షాల్లా. ఇప్పుడు నేను ఇద్దరు దివంగతుల గురించి కూడా ప్రస్తావించాలని అనుకుంటున్నాను. తర్వాత వారి అంత్యక్రియ ప్రార్థన చదివింతును ఇన్షాల్లా. ఒకరు గౌరవనీయులైన అజీజుర్ రెహమాన్ ఖాలిద్ గారు మురబ్బీ సిల్సిలా. ఇటీవలే 79 సంవత్సరాల వయస్సులో అమెరికాలో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మృతుడి తాతగారు హజరత్ మియా రంగ్ అలీ గారు రజల్లాహు అన్హు, హజరత్ మసీహె మౌద్ అలైహిస్సలాతుస్సలాం అనుచరుడు అజీజుర్ రెహమాన్ ఖాలిద్ గారి జామియా ప్రవేశానికి సంబంధించిన సంఘటన ఇట్లుంది. ఆయన 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు తాలీముల్ ఇస్లాం హైస్కూల్ అసెంబ్లీలో హజరత్ మౌలానా ఖాజీ మొహమ్మద్ నజీర్ గారు వచ్చి జీవితాన్ని అంకితం చేయవలసిన అవసరం ప్రాముఖ్యతపై ఉపన్యాసమిచ్చారు. ఈ ఉపన్యాసం చాలామంది విద్యార్థులపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత మృతుడికి జీవితాన్ని అంకితం చేయాలనే ఉద్దేశం కలిగింది. ఆయన నేరుగా జామియాకు వెళ్లారు. అక్కడ సంక్షిప్త ఇంటర్వ్యూ తర్వాత ఆయనకు 1960లో జామియాలో ప్రవేశం లభించింది. 1969లో జామియా నుండి షాహిద్ డిగ్రీని పొందారు. జామియా పూర్తి చేయడానికి 9 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏమనగా ఆయనకు రైలు ప్రమాదం జరగడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. దానివల్ల 2 సంవత్సరాలు వృధా అయ్యాయి. ఏదేమైనా ఆయన ధైర్యం కోల్పోలేదు. ప్రాణం కూడా రక్షించబడింది. ఆయన తరచుగా ఇలా అనేవారు, ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమౌల్లా ప్రార్థన వల్ల నా ప్రాణం రక్షించబడింది. ముబల్లిగ్ అయిన తర్వాత ఆయన సిరాలియో, నైజీరియా, ఘానా, టాంజానియా, జాంజిబార్ వంటి విదేశాలలో పనిచేశారు. పాకిస్తాన్లో కూడా వివిధ ప్రాంతాలలో మురబ్బీగా సేవలందించారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన తహరీకే జదీద్లో వకాలతే ఇషాత్ రబువాలో సేవ చేసే అవకాశం పొందారు. ఆయన మనవడు హంజా ఉబైదుల్లా జామియా నుండి పట్టభద్రులైన మురబ్బీ ఇలా చెప్పారు, ఆఫ్రికాలో కొన్నిసార్లు ఉప్పు చల్లుకుని ఉడికించిన అన్నం మాత్రమే తినేవారు. కూర వంటివి ఏమీ ఉండేవి కావు అని. కొన్నిసార్లు సాధారణ ఆహారం కూడా లభించేది కాదు. ఉడికించిన అన్నం కూడా దొరికేది కాదు. కొన్ని రోజులు పస్తులు ఉండవలసి వచ్చేదని అజీజుర్ రెహమాన్ గారు చెప్పేవారు. ఈ ప్రారంభ మురబ్బీ ముబల్లిగీన్ల సేవలను ఈనాటి ముబల్లిగీన్లు గుర్తు పెట్టుకోవాలి. ఆయన కుమారుడు అనీసుర్ రెహమాన్ అనస్ ఇలా వివరించారు, ఆయన ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయనిచ్చేవారు కాదు. జల్సా సమయంలో కూడా చాలాసార్లు ప్లేట్లో అన్నం వేయించుకునే బదులు బల్లలపై మిగిలిపోయిన రొట్టె ముక్కలనే తినేవారు. ఆయన హజరత్ మసీహె మౌద్ అలైహిస్సలాం గారే ఈ రొట్టె ముక్కలను తినగలిగితే మేము ఎందుకు తినలేమని అనేవారు. ఆయన చిన్నప్పటి నుండి తహజ్జుద్ చేసేవారు. మృదు స్వభావం, కలివిడిగా దయగల, మంచి, కష్టపడే నమ్మకమైన వ్యక్తి. ఖిలాఫత్తో ఆయనకు గాఢమైన భక్తి సంబంధం ఉండేది. మృతుడు మూసీ కూడా. నేను ఘానాలో ఉన్నప్పుడు కూడా ఆయన నాతో ఉన్నారు. ఆయన గొప్ప విధేయతతో, గొప్ప శ్రమతో, గొప్ప నిరాడంబరతతో పనిచేసేవారు. నిస్వార్థంగా పనిచేసేవారు. ఆయనకు 2 కుమారులు, 3 కుమార్తెలున్నారు. పెద్ద సంఖ్యలో మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. అల్లాహతాలా మృతుని క్షమాపణ, దయతో వ్యవహరించుగాక, వారి స్థాయి అంతస్తులను పెంచుగాక. 2వ మృతుని గురించి కూడా వివరాలు ఇట్లు హుజూర్ గారు ప్రస్తావించిరి. 2వ ప్రస్తావన గౌరవనీయులైన ఐదీ హమాయిదీ గారి గురించి. వీరు ఇండోనేషియాకు చెందినవారు. ఈయన నవంబర్ 22వ తేదీన ఉమ్రా పూర్తి చేసుకున్న తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అదే అనారోగ్యంతో 77 సంవత్సరాల వయస్సులో మదీనా మునవ్వరాలో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆయన కుటుంబంలో అహ్మదియత్ 1930లో ప్రవేశించింది. అప్పుడు ఆయన మామగారైన ముహమ్మద్ రౌఫ్ గారు హజరత్ మౌలానా రెహమత్ అలీ గారు రజల్లాహు అన్హు ద్వారా బయత్ చేశారు. ఆ తర్వాత ఆయన తాతగారు, తల్లి కూడా బయత్ చేశారు.
ఆయన అల్లుడు బసూకి అహ్మద్ గారు కూడా మురబ్బీ సిల్సిలా ఇలా అన్నారు. ఆయనకు అహర్నిశం తబ్లీగ్ చేయాలనే కోరిక ఉండేది. ప్రచారం మార్గంలోనే ప్రాణాలు ఇవ్వాలని ఆకాంక్షించేవారు. మేము కలిసిన ప్రతిసారి ఆయన సంభాషణలో ప్రచారం మాత్రమే ప్రధాన అంశంగా ఉండేది. ఆయన ప్రచార పద్ధతి చాలామంది ప్రచారకులకు ప్రేరణాత్మకంగా ఉండేది. ఆయన కుమార్తెలు కూడా ఇలా వ్రాశారు. ఆయన అజాన్ కంటే ముందే మస్జిద్కు వెళ్ళి దైవ స్మరణలో కూర్చుని సమయం గడిపేవారు. ప్రతిరోజు పవిత్ర ఖురాన్ పఠనం చేసేవారు. దాని అనువాదం చదివేవారు. ప్రచారం కోసం అవసరమైన సూక్తులను గుర్తుంచుకునేవారు. తహజ్జుద్ నమాజును ఎప్పుడూ వదిలిపెట్టలేదు. 76 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన ప్రచారం కోసం మోటార్ సైకిల్పై ప్రయాణించేవారు. పిల్లలతో ఇలా అనేవారు, ధనాన్ని త్యాగం చేయడంలో ఎలాంటి లోపం చేయవద్దు. ఇది అల్లాహ్ హక్కు. మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ త్యాగం చేయండి. జాగ్రత్త, జమాత్ ధనం నుండి ఒక్క పైసా కూడా ఉపయోగించవద్దు. దాని గురించి జవాబు చెప్పవలసి వస్తుంది. ఉమ్రా సమయంలో ఆయన గ్రూప్ లీడర్ ఇలా వ్రాశారు. ఉమ్రా సమయంలో ఆయన ప్రతిక్షణం ఇదే మాట అనేవారు, ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాక నేను ప్రచారం చేస్తాను. అహ్మదియా జమాత్ ప్రజలు మక్కాలో హజ్ ఆరాధన చేస్తారని ప్రజలకు చెబుతాను. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడ చూసిన వైద్యుడు మరణం తర్వాత కూడా ఇలా అన్నాడు, దేవుడికి ఆయన మంచితనం నచ్చింది. అందుకే ఆయనకు జన్నతుల్ బకీలో సమాధి అయ్యే అదృష్టం లభించింది. ఆయన అక్కడే మరణించారు. కావున అక్కడే జన్నతుల్ బకీలో సమాధి చేయబడ్డారు. ఇప్పుడు మన పాకిస్తాన్లోని అహ్మదీలు తమ అహ్మదీలను సమాధి స్థలంలో ఖననం సమాధి చేయనివ్వరు. పక్కనే ఉన్న ఏ ఇతర ముస్లిం సమాధి దగ్గరకు రావద్దని అంటారు. కానీ అల్లాహ్ వారికి అనగా ఐదీ హమాదీ గారికి జన్నతుల్ బకీలో సమాధి అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అక్కడి నుండి కూడా వారి సమాధిని తవ్వించడానికి ప్రయత్నించవచ్చు. కానీ వారిలో అంత శక్తి ఎక్కడిది? ఈ మౌల్వీలు ఇప్పుడు తమ అంతుకు చేరుకున్నారు. ఇన్షాల్లా ఈ 2 వృత్తాంతాలు అజీజుర్ రెహమాన్ మరియు ఐదీ హమాదీ పూర్తయ్యాయి. వీరి ప్రార్థన, అంత్యక్రియ ప్రార్థన కూడా నేను చదివింతును. ఇండోనేషియా సెక్రటరీ ప్రచార కార్యదర్శి బనావున్ వర్దీ గారిలా వ్రాశారు, ఐదీ హమాదీ గారు ఒక విజయవంతమైన, అత్యంత ఉత్సాహభరితమైన ప్రచారకులు. ప్రచారం చేయకుండా ఏ ఒక్కరోజు కూడా గడవకూడదు అని భావించేవారు. ఆయన వద్ద ఒక పాత మోటార్ సైకిల్ ఉండేది. దానిపై కూర్చుని సుదూర గ్రామాలకు ప్రయాణించేవారు. వ్యతిరేకత ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్ళేవారు. ఆయన చేసిన ప్రచారం ఫలితంగా వందలాది మంది ఆయన ద్వారా బయత్ కూడా చేశారు. ఆయనకు ఖిలాఫత్తో మంచి గట్టి అనుబంధం ఉండేది. ప్రేమ ఆప్యాయత కలిగి ఉండిరి. అల్లాహ్ దయతో ఆయన వసియత్ కూడా చేశారు. మరణించిన వారికి 4 కుమార్తెలు, 10 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయనకు ఒక కుమారుడు కాదు, అల్లుడు మురబ్బీ సిల్సిలాగా ఉన్నారు. అల్లాహ్ తాలా ఆయనకు క్షమాపణ, దయతో వ్యవహరించి ఆయన స్థాయి అంతస్తులను పెంచుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.